సంధ్య గారు, మీరింకేం ఆలోచించొద్దు. ఈ రోజంతా పాపతో ఆనందంగా ఉండండి. బిడ్డనిస్తూ ఏదో చెప్తున్నాడేంటి? ఏం చెప్తున్నాడు? సరేనండి, తనకొక మాట చెప్పండి. నేను ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను. అలాగే, ఫోన్ చేయండి. బాయ్ బాయ్. హలో, చెప్పండి. ఇదేంటి? బిడ్డనిచ్చేసి బాయ్ అని చెప్తున్నాడు. తనేమో పాపని తీసుకుని పోయింది. అసలే బిడ్డకి శ్రీకర్ పోలికలున్నాయని వింజకి విడాకులిచ్చి పంపించకుండా ఆ బిడ్డని సంధ్యకిచ్చి శ్రీకర్ ఇంటికి పంపిస్తున్నాడేంటి? ఏంటి బావా, ఏం చేస్తున్నాడు? నాకైతే ఏం అర్థం కావట్లేదే. ముందు ఈ విషయం వింజక్క చెవిలో వేయాలి. సిస్టర్, ఇలారా, సెకండ్ ఇవ్వు. నిజంగా నిన్ను అప్రిషియేట్ చేయాలి. నిన్ను కాదు, బావని మెచ్చుకోవాలి. దేనికోసం? పాపం సంజయ్కి పిల్లలు లేరని, పిల్లలు లేకుండా తను బాధపడుతుందని బావ మీ పాపని తనకిచ్చేశాడు. అది కదా మానవత్వం అంటే. గ్రేట్ కదా బావా. పాపని సంధ్యకి ఇవ్వడం ఏంటి? పాప 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 పాపనివ్వడం ఏంటి? ఇప్పటి వరకు చెప్పింది అదే కదా. సంధ్య పాపని తీసుకుని వెళ్ళిపోయింది. దానమో ధర్మమో త్యాగమో అదేంటో తెలీదు కానీ బహుశా అభిమానం అయి ఉండొచ్చు. ఏదైతేనే స్నేహం కోసం ఆ మాత్రం చేయలేరా? నా బిడ్డనివ్వడం ఏంటి? పాప పాప నా పాప ఎక్కడుంది? వెయిట్ వెయిట్ వెయిట్, అదా పాపని సంధ్య తీసుకువెళ్ళింది. సంధ్య తీసుకెళ్లడం ఏంటి? పాపం సంధ్య బిడ్డ లేక బాధపడుతుంది కదా. తన బాధ కొంచెమైనా తగ్గుతుందని మన బిడ్డని ఒకరోజు తీసుకువెళ్ళమని నేనే ఇచ్చాను. తను నీతో చెప్తాను అంది. కానీ మీ ఇద్దరి మధ్య పర్మిషన్స్ ఏంటి, నేను చెప్తానులే అని పంపించేశాను. అయినా సంధ్య ఆనందంగా ఉంటే నువ్వు కూడా హ్యాపీనే కదా. నేను కూడా అదే చెప్తున్నాను బావా. నీ మనసు నిజంగా వెన్నపూస కదా. కదా వింధ్యక్క? ఒక్క నిమిషం వింధ్య. హలో. ఆహా, ఒక భార్య స్నేహితురాల కోసం బావా ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు. ఎవరి కళ్ళల్లో బాధ ఉన్నా తట్టుకోగలడేమో కానీ సంధ్య కళ్ళల్లో బాధ ఉంటే ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాడు. నిజంగా బావ చాలా సెన్సిటివ్. బావ చాలా చాలా గ్రేట్. తను సంధ్య మీద చూపించే కన్సర్న్ అంటారు, లేకపోతే ప్రేమ అంటారు, అందులో 1% నేను చేసుకోబోయేవాడు నా పైన చూపిస్తే నేను చాలా లక్కీ అవుతాను. సంధ్య కూడా చాలా అదృష్టవంతురాలు. బాగా చూసుకునే భర్త, అత్తగారు, స్నేహితురాలు, అందరికంటే బాగా చూసుకునే రాజేష్ బావ కూడా దొరికాడు. షీ సో లక్కీ. ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు, ఒక వస్తువునిచ్చినట్టు నా బిడ్డను సంధ్యకి ఇవ్వడం ఏంటి? అంటే మౌనిక అన్నట్టు ఆయన సంధ్య బాధపడితే తట్టుకోలేకపోతున్నారా? తన కోసం ఏదైనా చేస్తారా? పూర్తిగా సంధ్య మాయలో పడిపోయినట్టేనా? ఇక మీదట నాకు
వాల్యూ లేనట్టేనా? ఆట మొదలైంది. ఇంకా ఈ ఇంట్లో ఎవ్వరు ఏం చెప్పినా వింధ్యక్క వినదు, నమ్మదు. త్వరలో బాంబు బ్లాస్ట్ అవ్వబోతోంది. అన్నయ్య, లోన్ వస్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి కదా? అవును శ్రీజ, తీసుకో శ్రీకరం. మన దగ్గర చాలని పెట్టుబడితోనే సంధ్య చీరలు నేసి అమ్ముతుంది. అదే గనక లోన్ వస్తే ఎక్కువ పెట్టుబడితో వ్యాపారం పెద్దగా చేయొచ్చు. మన అప్పులన్నీ తీరిపోతాయి. అందరం ఆనందంగా ఉంటాం. అత్తయ్య, అత్తయ్య చూడండి, మన ఇంటికి ఎవరొచ్చారు? ఇలా ఇవ్వమ్మా. ఏంటి చిన్న యువరాణి గారు ఇలా వచ్చారేంటి? మమ్మల్ని చూడాలనిపించిందా? సంధ్య, వింధ్య ఎక్కడ? తను రాలేదండి. మరి పాప? ఈరోజు మన దగ్గరే ఉంటుంది. మన సంతోషం కోసం వాళ్ళు పంపించారు. నిజంగానా? ఏంటి నాన్న, మా కోసం మా ఇంట్లో ఉండడానికి వచ్చావా? ఎంత ముద్దొస్తోందమ్మా. అవునరా, చిన్నప్పుడు నువ్వు కూడా అచ్చం ఇలాగే చాలా ముద్దుగా ఉండేవాడివి. చిన్నప్పుడు అందరూ అలానే ఉంటారులే అమ్మా. అసలు నేనే వాళ్ళని అడుగుదాం అనుకున్నాను, వదిన మా ఇంటికి తీసుకెళ్తానని. బాగోదేమో అని అడగలేదు. కానీ వింధ్య వదిన ఎంత మంచిదే, మన కోసం ఆలోచించి పంపించింది. ఇలా ఇవ్వమ్మా. హై, ఏది అత్త అని పిలు. ఈ సంతోషం మీ నుండి దూరం చేశాను, నన్ను క్షమించండి. అమ్మా సంధ్యమ్మ, సంధ్యమ్మ, అమ్మా సంధ్యమ్మ. భాగ్యం గారు, ఏంటండి, ఏమైంది? నా కూతురు చావు బతుకుల్లో ఉందమ్మా. ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏం జరిగిందో తెలియట్లేదమ్మా. నా కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది. సూసైడ్ అటెంప్ట్ చేసిందా? అవునమ్మా. నాకేం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక నీ దగ్గరికి వచ్చానమ్మా. నా కాళ్ళు చేతులు ఆడటం లేదమ్మా. అయ్యో, మీరేం టెన్షన్ పడకండి. శ్రీజ, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. పాపని మీరు రండి. లేవమ్మా. కూర్చోండి, వెళ్ళు. అలాగే. అసలు ఏమైంది? ఇదిగో వదిన. ముందు మీరు మంచినీళ్ళు తాగండి. ఇప్పుడు తను ఎక్కడుంది? హాస్పిటల్లో ఉందమ్మా. పరిస్థితి కష్టంగా ఉంది అంటున్నారు. సంధ్య, ఎవరమ్మా ఈవిడ? ఈవిడ నీకెలా తెలుసు? అది అత్తయ్య, ఈవిడ అదేనమ్మా, మొన్న రాజేష్ గారి బర్త్డే కూడా వచ్చారు. వింధ్యకి పిన్ అవుతుందంట. మన సంధ్యకు కూడా బాగా తెలుసు. అవునత్తయ్య. అమ్మా సంధ్య, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలమ్మా.
వింధ్యకి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. తీరా ఇంటికెళ్ళి చూస్తే తనక్కడ లేదు. ఏం చేయాలో తెలియక నీ దగ్గరకు వచ్చానమ్మా. ఒక్కసారి నువ్వు హాస్పిటల్కి రామ్మా. నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరమ్మా. అయ్యయ్యో, మీరలా కంగారు పడద్దు, ఏదో ఒకటి చేద్దాం. మరేం చేయనమ్మా, నాకు చాలా భయం వేస్తుంది. ట్రీట్మెంట్ చేసిన కష్టం అంటున్నారు డాక్టర్లు. చాలా డబ్బు ఖర్చు అవుతుందంట. నాకేం చేయాలో పాలుపోవటం లేదు. నువ్వు కూడా నాతో పాటు రా అమ్మా. ఏవండి, వెళ్ళు సంధ్య. సూసైడ్ అంటున్నారు కదా, పాపం వెళ్ళు. అవునమ్మా, కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉందంటున్నారు కదా. ఆవిడ చాలా కంగారు పడుతున్నారు. వెళ్ళి ఏం జరిగిందో చూడు. అమ్మా, మీరేం భయపడకండి, ఆ దేవుడే ఉన్నాడు. సరే రండి, మనం ముందు వెళ్ళి డాక్టర్తో మాట్లాడదాం. చక్కగా ఉండేది కదా, పిచ్చి పిల్ల ఎందుకు ఇలా చేసింది? సరే పదండి. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. పదండి. పదండి. అమ్మా, సూసైడ్ అటెంప్ట్ అంటున్నారు, సీరియస్ అంటున్నారు. ఆవిడ సంధ్య సహాయం కోసం వచ్చారమ్మా. కానీ మన ఆర్థిక పరిస్థితే బాగోలేదు. అవునరా, డబ్బులేమైనా అవసరం అంటే సంధ్య ఎలా తేగలుగుతుంది? డబ్బులే కాకపోయినా వదిన వెళ్తే మాట సహాయంగా అయినా ఆవిడికి పక్కన సపోర్టింగ్గా ఉంటుంది. వదినైతే ఏదో ఒకటి చేస్తుందన్న నమ్మకంతోనే ఆవిడిక్కడికి వచ్చింది. అమ్మా వింధ్య, ఏంటమ్మా మళ్ళీ నీ కంట్లో చూడకూడదు అనుకున్నా ఈ కన్నీరు ఎందుకొచ్చింది? అబ్బే, అదేం లేదత్తయ్య. పాప లేకపోయేసరికి ఏదో కన్నీళ్ళు వచ్చేసాయంతే. అంతా నా వల్లే కదమ్మా. సంధ్య అంటే నాకు అభిమానం ఉంది. పాపని కొద్దిసేపు తన దగ్గర ఆడుకోనివ్వడం తప్పే కాదు, అది నేను కాదనడం లేదు. కానీ నీకు చెప్పకుండా చేశాడు కదా, అదేం వస్తువు కాదు కదా, పసిబిడ్డ. అలా ఎలా ఇస్తాడు? సంధ్య గురించి ఆలోచించాడే కాని కన్న తల్లివి నీ గురించి ఆలోచించాలి కదా. అత్తయ్య, ఏంటిది? మీరేమో ఇలా ఆలోచిస్తున్నారు. పాపం మన సంజయ్ కదా అని బావ ఆలోచించుంటాడు. ఈ మధ్య బావ సంజయ్పై ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు. తన లైఫ్లో పాపం అన్ని కష్టాలే,
పైగా బిడ్డను కూడా పోగొట్టుకుంది కదా అని కన్సర్న్ ఫీల్ అయ్యి బిడ్డనిచ్చుంటాడు. మీరు కూడా పాజిటివ్గా థింక్ చేయొచ్చు కదా అత్తయ్య. ఇందులో తప్పే ఉంది చెప్పు. ఏంటి డిస్కషను? అదే బావా, పాప లేదని వింధ్య కొంచెం ఫీల్ అవుతుంది. తనని చూసి అత్త ఫీల్ అవుతుంది. నువ్వు సంధ్య మనసులో బాధ ఉంటుందని ఆలోచించే కదా అలా చేసి ఉంటావు. అదే విషయం వీళ్ళతో చెప్తున్నాను. అమ్మా, ఒక్కరోజు మన బిడ్డ మన ఇంట్లో లేకపోతే మనం ఇంతగా బాధపడుతున్నామే. మరి పాపం ఇన్ని రోజుల నుంచి కన్న బిడ్డని దూరం చేసుకున్న సంధ్య గారు ఇంకెంత బాధపడుతుందమ్మా. రాజేష్, దేవుడి నిర్ణయానికి మనమేం చేస్తాంరా? దేవుడు తనకి బిడ్డను దూరం చేశాడు. అదేనమ్మా, దేవుడు దూరం చేస్తే నేను దగ్గర చేశాను. అది ఇది ఎలా ఒకటవుతుందిరా? బిడ్డకి పాలిచ్చిన తల్లి ప్రేమ కంటే పేగు తెంచుకుని కన్నటువంటి ఆ తల్లి ప్రేమకి తేడా ఉంటుంది కదా. పాప లేదని వింధ్య ఒంటరిగా ఫీల్ అవుతుందిరా. అమ్మా, సంధ్య వింధ్య ఒకరికొకరు వేరుగా ఫీల్ అవ్వరు కదా. ఇద్దరు ఎలాంటి ఫ్రెండ్సో మనకు తెలుసు. పైగా మనం అంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాము. అందుకే అమ్మా, ఒక్కరోజైనా మన ఆనందం వాళ్లకు దక్కాలి అని ఇచ్చాను. అంతే తప్ప ఇందులో మరే ఉద్దేశం లేదమ్మా. అలా కాదు బావా, వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అలా ఏదైనా ఉంటే వాళ్ళే చూసుకుంటారు కదా. మధ్యలో నువ్వు ఆలోచించడం ఎందుకా అని. అంటే వింధ్య సంధ్య గురించి, సంధ్య వింధ్య గురించే ఆలోచించాలా? నేను మన ఫ్యామిలీ మెంబర్ల సంధ్య గురించి ఆలోచించకూడదా? ఏం చేయకూడదా? ఏం వింధ్య, నేను చేసింది కరెక్టా కాదా? అవును బావా, నువ్వు చెప్పేది చేసేది కరెక్ట్. కానీ పాప ఎలా ఉందో అనే భయం అత్తయ్య కూడా ఉంటుంది కదా. అవునరా రాజేష్, ఎంత వాళ్ళు దగ్గరున్నా నా మనసు నీకు తెలుసు కదా. మా అమ్మ, ఆ బిడ్డ. వింధ్యకు ఎలా ఉన్నా నాకే కొంచెం కంగారు ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేయమని చెప్పు. అమ్మా, నేను సంధ్య గారితో ఫోన్లో టచ్లోనే ఉన్నానమ్మా. పాప బానే ఉంది, మీరేం కంగారు పడొద్దు. చూసావా వింధ్యక్క, బావ ఎంత గ్రేటో. నీకంటే ఎక్కువగా సంధ్య గురించి ఆలోచించి కేర్ తీసుకుంటున్నాడు. మీ ఫ్రెండ్షిప్ని బాగా అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తున్నాడు. అవును, ఇందాక నువ్వు డల్గా ఉన్నావేంటి? కొంపదీసి బావ నీకంటే ఎక్కువగా తన గురించి ఆలోచిస్తున్నాడు. నీకు టచ్లో ఉండకుండా సంధ్యకి టచ్లో ఉండటం ఏంటా అని ఒకప్పుడు నేను ఆలోచించినట్టు నువ్వేమైనా థింక్ చేస్తున్నావా? అలాంటిదేం లేదు కదా. నేనెందుకు అలా అనుకుంటాను? అవును, నువ్వెందుకు అనుకుంటావులే, అనుకోవు. అయినా అనుకోవడానికి ఏముంటుంది? సంధ్య అంటే నీలాగే బావకు కూడా చాలా అభిమానం, ప్రేమ. సంధ్య హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా బావ కూడా హ్యాపీగా ఉండేది. అందుకే నీ గురించి ఆలోచించే మీ ఆయన ఇలా చేస్తున్నాడు. నువ్వు మాత్రం మరోలా ఆలోచించకు. మీ అందరి మంచితనం చూసి నేనే మారిపోయాను. ఇంకా నువ్వెందుకు అలా ఆలోచిస్తావులే? నువ్వేమీ ఆలోచించవు, నాకు తెలుసు కదా. ఏమీ లేదు లేదు అంటూనే నీ మనసులో ఏదో ఉంది అనే విత్తనాలు నాటుతున్నాను. అవి మొలకెత్తి మహావృక్షాలుగా పెరిగి నీ మనస్సుని కమ్మేస్తాయి.
పదండి. చూడమ్మా, చూడమ్మా, నా కూతురు ఎలా అయిపోయిందో. దాన్ని చూస్తేనే నా గుండె తరుక్కుపోతుందమ్మా. భాగ్యం గారు, మీరు అలా ఏడవద్దు. మీ కూతురుకి ఏం కాదు. డాక్టర్ గారితో మాట్లాడదాం, మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. ఆ? ఆవిడేనమ్మా డాక్టర్ గారు. డాక్టర్, ఆ అమ్మాయి కండిషన్ ఎలా ఉంది? మీరు ఆ పాయిజన్ తీసుకున్న అమ్మాయి తాలూకానా? అవునమ్మా. పరిస్థితి క్రిటికల్గా ఉందని మీకు ముందే చెప్పాను కదండి. ట్రీట్మెంట్ జరుగుతోంది. డాక్టర్, పాపం ఈవిడ కూతురు పైన ప్రాణాలు పెట్టుకుని ఉంది. తోడుగా భర్త కూడా లేడు. ఒంటరిగా పోరాడుతుంది. ఆ అమ్మాయిని మీరే ఎలాగైనా కాపాడండి డాక్టర్, ప్లీజ్. అమ్మా, మీ పెయిన్ నాకు అర్థమవుతుంది. యాజ్ ఎ డాక్టర్ పేషెంట్ ప్రాణాలు కాపాడడానికి మా సాయశక్తులా ప్రయత్నం చేస్తాం. కరెక్ట్ టైంకి తీసుకురాగలిగారు కాబట్టి ప్రాణాన్ని నిలబెట్టగలిగాం. కానీ కండిషన్ సీరియస్గానే ఉంది. స్పెషలిస్ట్లను కూడా మేం కన్సల్ట్ చేస్తున్నాం. చాలా థ్యాంక్స్ డాక్టర్. బట్ మీకు తెలుసు కదా, ఇది కార్పొరేట్ హాస్పిటల్. మేమైతే ఎమర్జెన్సీ కేసు కాబట్టి ప్రస్తుతానికి ట్రీట్మెంట్ ఆపకుండా అందిస్తున్నాం. ఇప్పటికే బిల్ అమౌంట్ ఎక్కువైంది. మీరు ఆ మనీ అరేంజ్ చేయాలి. అలాగే డాక్టర్, తప్పకుండా. మీకు డబ్బులు కట్టలేమా అనే అనుమానం వద్దు. ఎంతైనా పర్వాలేదు, ఎలాగైనా నేను పే చేస్తాను. ఆ అమ్మాయి నాకు క్షేమంగా తిరిగి రావాలి. మేమేదే నమ్మకం పెట్టుకున్నామండి. సరేనమ్మా, మేము మంచి వైద్యమే అందిస్తాము. మీరు ఆ అమౌంట్ సంగతి చూసుకోండి. ఏంటండి సడన్ గా డబ్బులు తీశారు? దేనికోసం? చాలా అర్జెంట్ పని ఉంది, ఫ్రెండ్ కోసం తీసుకెళ్తున్నా. ఎవరండి ఆ ఫ్రెండ్? త్వరగా వెళ్ళాలి. నువ్వు ఆ సంగతి చూడు. ఎక్కడుంటానే? ఇంట్లోనే ఉన్నాను. ఇదిగో పాప దగ్గరే ఉన్నాను నేను.